ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండం 11:5. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దేవుని పరిశీలన. మానవులు కట్టిన పట్టణమును గోపురమును పరిశీలించుటకు దేవుడు దిగి వచ్చాడు. ఇది మానవ ప్రయత్నాలలో ఆయనకున్న అవగాహన మరియు ఆసక్తిని సూచిస్తుంది. మానవుని లక్ష్యము. ప్రజలు ఒక పట్టణమును గోపురమును నిర్మించుటకు కలిసి వచ్చినప్పుడు ఈ వచనము మానవుల లక్ష్యము మరియు సృజనాత్మకతను స్పష్టం చేస్తుంది. దైవికమైన ప్రతిస్పందన. దేవుని క్రియ మానవ గర్వము మరియు ఐక్యతకు ఆయన ప్రతిస్పందనకు వేదికను ఏర్పరుస్తుంది. ఆయన వారి ఉద్దేశములను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఐక్యత. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులుగాను నియమించను. ఎఫెసీ 4:13. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.